నమస్తే అందరికి. వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. నేను మీ మధు. ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ విడత సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరగడం చూస్తూనే ఉన్నాం. 11, 14 అలాగే 17 తారీఖున కూడా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఎవరిని ఎన్నుకోబోతున్నాం, ఎవరు మనని పాలించబోతున్నారు, ఎవరు మన ఊరికి న్యాయం చేస్తారు అనే దానిపై కూడా చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అరే వీళ్ళకి డబ్బులు ఇస్తే మనకి డబ్బులు ఇస్తారు, ఓటుకి డబ్బులు ఇస్తారు. ఆ ఓటు డబ్బులు తీసుకొని మనం ఓటు వేయాలా? ఒక ఆయన 4,000 ఇస్తాడు, ఒక పార్టీ ఆయన 3,000 ఇస్తాడు. మన ఈ పార్టీలు ఒక 2-3 రోజుల దాకా చూసుకుంటాం. తర్వాత అందరూ కూడా ఎలా మనని పాలిస్తారు అనే ఒక చిన్న మైండ్ సెట్ తో ఉంటారు, చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు మనని పోయిన 5 సంవత్సరాలు చూసినట్టయితే ఎలాంటి పాలన ఉంది, ఇప్పుడు ఎలాంటి పాలన కావాలి, మన ఊరికి రోడ్లు వచ్చినాయా, లేకపోతే నిధులు శాంక్షన్ అయితే నిధులు కూడా ఊరికి సక్రమంగా ఖర్చు పెట్టారా, లేకపోతే ఆ డబ్బులు కూడా ఇంతకుముందు మేము ఓటుకు డబ్బులు ఇచ్చాం కదా, ఖర్చు పెట్టినాం, ఆ డబ్బులన్నీ కూడా మనం వెనకేసుకున్నామా అనే నాయకులు కూడా చాలా వరకు కూడా ఉంటారు. కాకపోతే ఎక్కడి నుంచో ఒక జనరేషన్ నుంచి కూడా ఎవరో ఒక నాయకులు కూడా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు కూడా మనం వచ్చిన నిధులన్నీ కూడా సక్రమంగా ఖర్చు పెట్టాలా, మన ఊరికి రోడ్లు కావాలి, అలాగే గ్రంథాలయాలు ఉండాలి, అలాగే స్కూల్ పిల్లలకు కూడా మంచి చేసినామా, లేకపోతే ఓట్లు ఉన్న వాళ్ళనే పట్టించుకునే నాయకులు కాకుండా మంచి చేసిన నాయకులను కూడా మనందరం కూడా తెచ్చుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరాట పడుతుంటారు. కానీ ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ వచ్చినాక మందు బాటిల్ వచ్చినాయా, లేకపోతే ఆ ఓటుకి ఇన్ని పైసలు వచ్చినాయా, లేకపోతే ఆ రోజు బిర్యానీ వచ్చిందా, ఆ రోజు హ్యాపీగా ఉన్నామనే చూసుకుంటాం. కానీ మిగతా 5 సంవత్సరాలు మనం ఎలా ఉంటాము అనే దానిపై కూడా చాలా వరకు కూడా ఆలోచన అనేది కూడా ఇంతవరకు కూడా మొదలు పెట్టలేకపోతున్నారు, ఆలోచన పెట్టలేకపోతున్నారు. కాకపోతే ఇప్పుడున్న ఈ ఎలక్షన్స్ లో మనందరం చేయాల్సింది ఏంటి, మనందరం ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది, మనందరం ఓటేస్తే ఎలాంటి నాయకుడు మనకు వస్తాడు అనే దానిపై కూడా మనం చాలా వరకు కూడా దృష్టి పెట్టాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా అవసరానికి వచ్చే నాయకుల్ని చూసుకుంటున్నారు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా మనతో ఉండి మనకి సకాలంలో పనులు చేసి పెట్టి మనందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లా చూసుకొని కుటుంబ పాలన కాకుండా ప్రజల కోసం పాలించే వాళ్ళని కూడా ఎన్నుకోవాలని చెప్పి కూడా చాలా వరకు కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇలాంటి టైంలో మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాం అనే దానిపైనే ఉంటుంది. ఓటుకి నోటు అనే దాన్ని కూడా మనం పక్కన పెట్టాలా, మన ఓటుని మనం సక్రమంగా నిర్వహించుకొని ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ను కూడా తీసేసి ప్రజాపాలన కోసం, ప్రజాస్వామ్యం కోసం కూడా మనం పాటుపడాలా, మనం ఓటు కూడా వేయాలని చెప్పి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఊర్లో కూడా రెండు పార్టీలు ఉంటాయి. ఆ 2 పార్టీలు కూడా మనం వీళ్ళ కోసం తిరుగుతున్నాం, వాళ్ళ కోసం తిరుగుతున్నాం, మధ్యలో గొడవలు అనేవి కూడా అవుతుంటాయి. గొడవలను కూడా ఆపుకోవాలి. ఈ 2 రోజులే ఇవన్నీ ఉంటాయి, తర్వాత మళ్ళీ మీరందరూ శత్రువులుగా మారుతారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు సర్పంచ్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు పెద్ద మనిషి అవుతారు. అలాగే అటు ఇటు ఉన్న వాళ్ళ మధ్యలోనే వాళ్ళందరే శత్రువులు అవుతుంటారు. వాళ్ళందరూ కూడా అన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు గొడవలు పెట్టుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు తిట్టుకోవచ్చు, తర్వాత వాళ్ళందరూ ఒకే ఫంక్షన్ లో కూర్చొని మంచిగా భోజనం చేస్తారు, మంచిగా మాట్లాడుకుంటారు, ఆ రోజు జరిగిన విషయాల గురించి చర్చించుకుంటారు. వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా బలైపోతారు. బలి కాకుండా ముందుగానే జాగ్రత్తలు వహించి నువ్వు ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీకి నువ్వు ఎంతైనా సేవ చేయొచ్చు, తర్వాతకి నీకు శత్రువులుగా మారేది నీ అన్నదమ్ములే, నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆ శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కదాన్ని కూడా మంచిగా క్షుణ్ణంగా పరీక్షించి ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుంది, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మంచి చేస్తే ఆ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఓటేస్తే నిధులు వస్తాయి, అవన్నీ వస్తాయని అనుకుంటారు. అలాంటిది ఏముండదు. మాట్లాడే దమ్ము ఉండాలా, మాట్లాడే పని చేసే సత్తు ఉండాలా. అలా ఉన్నప్పుడే మంచిగా మన ఊరికి మంచి జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా మన ఊరు ఒక ఆదర్శంగా కావాలని చెప్పి కూడా మీరందరూ కూడా నిర్ణయించుకొని ఓటేసి మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాను. అలాగే మంచి ఓటు వేసి మంచి నాయకుని కూడా గెలిపించుకున్నట్లయితే మీ భవిష్యత్తు బాగుంటది, మీ ఊర్లో ఉన్న యువత బాగుంటది, ప్రతి ఒక్కరి జీవితాలు కూడా బాగుంటాయని కూడా మనం ముందుగానే పరీక్షించి ఓటు వేయాలని చెప్పి కూడా చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.